హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను బాగున్నాను. ఈరోజు నవరాత్రి మొదటి రోజు అన్నమాట. అందరికీ నవరాత్రి, శ్రీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అండి. అంటే నేను ప్రతిసారి అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను అన్నమాట. ఈ మొదటి రోజున చాలా ఎక్కువ పని ఉంటుందండి. ఈ ఒక్క రోజే కొంచెం కష్టమవుతుంది. తర్వాత పొద్దున సాయంత్రము చక్కగా దీపారాధన చేసుకొని నేను పూజ చేసుకుంటాను అన్నమాట. ఈ అమ్మ పువ్వులు అల్లుతున్నది. మా అల్లుడు అంటే తమ్ముని కొడుకు డెకరేషన్ చేస్తాడన్నమాట. మంచిగా చేస్తాడు. పోయినసారి కూడా మా తమ్ముని కొడుకే చేసిండు మా అల్లుడు. ఈసారి కూడా వాడే చేస్తున్నాడు. అమ్మ చూడండి పువ్వులు ఎంత మంచిగా అల్లింది. ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాడు. కొంచెం ఈరోజు అయితే లేట్ అవుతుందండి. మొత్తానికి ఈ విధంగా డెకరేషన్ చేసిండు అన్నమాట. బాగుంది కదండి. నేనేమో ముందే ముగ్గేసినానండి. వాడు నేను ముగ్గేసినాక కూడా మా అల్లుడు ఇవన్నీ సామాన్లు తెచ్చిండు. ఆంటీ లేవు నేను వేస్తాను పాపం అయినా అని ముగ్గు చెడిపోకుండా చక్కగా డెకరేషన్ అయితే వేసిండు. నేను అరే ముగ్గు పోతుందిరా అని నేను అన్నానన్నమాట. అంటే ఇక అదంతా కంప్లీట్ అయినాక ఇట్లా పీట పెట్టి పీట మీద ఒక ముగ్గేసి పచ్చడిది బ్లౌజ్ పీసు పరిచి దాని మీద బియ్యం పోసి ఓంకారం దించి ఇట్లా 9 దీపాలు నవగ్రహాలు అన్నీ పెడతానన్నమాట. అమ్మవారిని కూడా మేమే రెడీ చేసుకుంటాము. చూడండి నిజంగా ఎంత బాగుందో. అమ్మవారు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుందేమో అన్నట్టుగా ఉన్నదండి. మరి మీరేమంటారు? మీకు ఎట్లా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. మా అబ్బాయి మా అమ్మాయి అయితే చాలా ఓపికతోని, మా ఇంట్లో అందరూ ఓపికతోని ఈరోజు పని అయితే చేసిండ్రండి. మనిషికొక పని చేసేసరికల్లంటే చీకటి అయింది. ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి కూర్చోబెడతాం. 9 రోజుల దాకా అక్కడ ఉన్నాయి నేను ఏమీ కదిలించను అన్నమాట. అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్యోతిని మాత్రం చూసుకోవాలండి. అసలు జ్యోతి ఆరిపోకుండా జాగ్రత్తగా గదొక్కటి చూసుకోవాలి. నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈసారి అసలు నేను షాపింగే చేయలేను. అమ్మవారికి కూడా నేను ఏమి తీసుకురాలేను. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇది చేసిన. అవి వాటిని సరిపెట్టిన మా అబ్బాయి తీసుకొచ్చిండు. అన్ని సామాను మొత్తం మా అబ్బాయి తెస్తాడండి ప్రతిదీ. ఈ వర్షం ఒక్కటి పడుతున్నది. మరి మా అల్లుడు వేసిన డెకరేషన్ ఎలా ఉందండి? బాగుందా? ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. మా మరదన్లు, మా తమ్ముళ్ళు, మా అమ్మ, మా అబ్బాయి, మా మేనకోడలు అందరూ. మా ఆయన కూడా వస్తాడో రాడో అని అనుకున్నా, వచ్చిండు. కరెక్ట్ పూజ టైంకి వచ్చిండు అన్నమాట. నాకైతే ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా నేను రోజు పొద్దున సాయంత్రము ఆరతిస్తానండి.
రోజు మా తమ్ముని పిల్లలు వస్తారు, మా తమ్ముళ్ళ పిల్లలు, మా మరదన్లు, ఇక మా ఇల్లు నిండా ఉంటారండి పూజ టైంకు. ఈ నవరాత్రి దీక్ష నేను ఎలా మొదలుపెట్టినో నేను తర్వాత వీడియోలో నేను చెప్తానండి. నేను ఈ పూజ చేసుకోవడం వల్ల నాకు ఏమేం లాభాలు వచ్చినాయి, ఈ పూజ నేను ఎందువల్ల నేను చేసిన, ఎలా వచ్చింది అన్నది నేను మరో మంచి వీడియోలో చెప్తానండి. ఇది వీడియో చిన్న ఉంది, అందుకే నేను మరో వీడియోలో చెప్తా. ఈ అమ్మవారి వల్ల నేను ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నా, ఎలాంటిది లాభం పొందిన ప్రతిదీ నేను చెప్తా. నాకు సాధ్యమైన కాడికి నేను మీకు చెప్పుకుంటా అని అనుకుంటున్నానండి. ఈరోజైతే నేను ముత్తైదులకు పసుపు బొట్టిస్తా. అంటే కూర్చొండబెట్టిన రోజు మొదటి రోజు కాబట్టి ఎవరు ఉట్టి చేతిలో పోవద్దు. కనీసం ఓ పండు, తమలపాకు, గాజులు, పువ్వులు ఇట్లా పసుపు బొట్టించి నేనైతే మా మరదన్లకు పంపించినానండి. ఎందుకంటే ఇట్లా ఉట్టి చేతిలో పోవద్దన్నమాట. మరి నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. బాయ్ అండి. మరి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. ఈ అమ్మవారి ఆశీర్వాదము మీకు మాకు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. మన కష్టాలన్నీ దూరం తొలగిపోవాలి.